తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గండాలు ముంచుకొస్తున్నాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ ను ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్ చేయాలని బిల్డర్లు తమను సంప్రదిస్తున్నారని బాంబు పేల్చారు ఈ దుబ్బాక ఎమ్మెల్యే. చెప్పిన కొత్త మాటలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కుదుపు మొదలైంది. బీఆర్ఎస్ నేతలను నిజంగానే బిల్డర్లు సంప్రదించారా లేక కొత్త ప్రభాకర్ రెడ్డి చీకట్లో రాయి వేశారా? కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రకటనపై విచారణ జరిపించాలని డిమాండ్స్ మొదలయ్యాయి. సీఎల్పీ భేటీ జరుగుతున్న తరుణంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. కింద బుడపోల నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం కూడా చూడు రాదండి. ఎందుకు రావంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొన్ని అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గండాలు ముంచుకొస్తున్నాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ ను ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్ చేయాలని బిల్డర్లు తమను సంప్రదిస్తున్నారని బాంబు పేల్చారు ఈ దుబ్బాక ఎమ్మెల్యే. చెప్పిన కొత్త మాటలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కుదుపు మొదలైంది. బీఆర్ఎస్ నేతలను నిజంగానే బిల్డర్లు సంప్రదించారా లేక కొత్త ప్రభాకర్ రెడ్డి చీకట్లో రాయి వేశారా? కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రకటనపై విచారణ జరిపించాలని డిమాండ్స్ మొదలయ్యాయి. ఈరోజు సీఎల్పీ భేటీ జరుగుతున్నటువంటి తరుణంలో కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం కూడా చూడు రాదండి. ఎందుకు రావంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొన్ని అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 year నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దగ్గర నుంచి లేదంటే హైడ్రా తీసుకున్న నిర్ణయం, మూసి ప్రక్షాళన, ఇవన్నీ ఎక్కడ చూసినా సరే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది, ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగానే ముందుకెళ్తుంది అనేది చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ దాంట్లో అనుగుణంగానే ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దుబ్బాక ఎమ్మెల్యే బిల్డర్లు అంటే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాబట్టి బిల్డర్సే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తున్నారు, నాకు తెలిసినటువంటి 2-3 వచ్చి మాట్లాడుతున్నారు, అవసరమైతే ఎమ్మెల్యేలని కొనుగోలు చేయండి, మేం డబ్బులు ఇస్తాము, ఈ ప్రభుత్వం మాత్రం వద్దు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. దీనికి కౌంటర్గా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ కూడా స్పందించారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటున్నారు. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలి, విచారణ చేపట్టాలంటూ కూడా ఆది శ్రీనివాస్ కామెంట్స్ మనం చూస్తున్నాం. కుట్ర కోణం ఉన్నట్లయితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, పొలిటికల్ కామెంట్స్ గా మాట్లాడడం కాదు అనేది కూడా మనకి ఇటుపక్క అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ అటాక్ మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, మనం ప్రభుత్వం కుప్పకూలిపోతోంది అనే దగ్గర నుంచి బిల్డర్లే డబ్బులు ఇస్తాము, ప్రభుత్వాన్ని కూల్ చేయండి అనే స్థాయికి బీఆర్ఎస్ నాయకుల కామెంట్స్ అయితే మనం చూస్తున్నాం. సో కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ని అధికార పార్టీ ఏ విధంగా చూస్తుంది, విచారణ చేయాలని చెప్పి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి కదా, ఆ విధంగా వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆశా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 16 నెలలు గడుస్తుంది. 16 నెలల కాలంలో కూడా అనేక సమస్యలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు నిలబెట్టుకోలేకపోతుంది. ఒకవైపు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది. అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వారిని ఒకవైపు వేధిస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న పలు సంచలన విషయాలు మాట్లాడారు. తెలంగాణలో ఒకవైపు ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి బిల్డర్లు, ఒకవైపు పారిశ్రామికవేత్తలే బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నారని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొంత
సంచలనంగా మారాయి. దీంతో రాజకీయాలకు దీనికి పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. రీసెంట్ గానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఉండాలి, ఉంటేనే ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ విలువేమో తెలుస్తుంది, ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని అనేక రకాల ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా మనం అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. గతంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇలాగ ప్రయత్నం చేసి విఫలమైంది, ఒకవైపు బదనామైంది. మనం మాత్రం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను పాటిస్తాము, అప్పటి వరకు మీరు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా సూచించారు. కానీ కొత్త ప్రభాకర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాజకీయాల్లో కొంత సంచలనానికి దారితీశాయని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మేము కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయము, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ విలువేందు ప్రజలకు తెలవాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే చెప్తూ వస్తున్నారు. నిన్న ఈ కోణంలోనే ఒకవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి హైడ్రాన్ తీసుకొచ్చారు, ఒకవైపు ట్రిబులార్ అన్నారు, ఫార్మాసిటీ రద్దు చేసి దాన్ని ఫ్యూచర్ సిటీ పెడుతున్నారు. అనేక రంగాల్లో ఉన్నటువంటి మెట్రో రైలు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు పెట్టినటువంటి మెట్రో రైలు కూడా అలాట్మెంట్ ని ఒకవైపు దాన్ని టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా విధ్వంసకర విధానాలతో పోతుంది. కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో, కేసీఆర్ పై ఉన్నటువంటి అక్కసుతోటే ఉన్నటువంటి అనేక పథకాలను కావచ్చు, అనేక ప్రాజెక్టులు రద్దు చేస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడా నష్టపోతున్నారు. భూముల ధరలు పడిపోయాయి. అప్పటికిప్పటికి ఇరిగేషన్ రంగం దెబ్బతింటుంది. ఇటు హైదరాబాద్ లో బిల్డర్ల నుంచి స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వసూలు చేస్తున్నారని చెప్పేసి రీసెంట్ గానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆరోపణ చేశారు. దీంతో బిల్డర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి, మీకు మేము సహాయం చేస్తాము, పారిశ్రామికవేత్తలు కూడా అదే విషయం మాత్రం చెప్తున్నారు అనే విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనం చూస్తున్నాం తెలంగాణలో ఒక్క ప్రకంపనం తర్వాత మరొక గండాలు అయితే ప్రభుత్వానికి వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినట్టు కామెంట్స్, బిల్డర్సే వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయండి, డబ్బులు ఇస్తామనే స్టేట్మెంట్స్ అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. మరి విచారణ చేయాలంటున్నారు, ఎంతవరకు ముందుకెళ్తారనేది అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. సో కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రకంపనలు రేపినాయని చెప్పాలి. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి తనను తాను హైలైట్ చేసుకోవడానికి, రాజకీయంగా కొంత సెటైరికల్ గా ఉండడానికి, లేదంటే తను హైలైట్ అవ్వడానికి చేసినటువంటి కామెంటా, లేదంటే పార్టీ నుంచి లేదంటే పార్టీ పెద్దల నుంచి వచ్చినటువంటి కామెంట్సా? సో వాళ్ళ మాటను ఈయన నోటి వెంట ఏమైనా చెప్పించారా అన్నటువంటి డౌట్లు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవుతోంది. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిల్డర్లంతా కూడా ఈరోజు దిక్కులు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గానీ, ఏ గ్రామంలో చూసినా గానీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మీద విసిగెత్తున్నారు. సర్పంచులకు కనీసం బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ ప్రభుత్వాన్ని పడగొడితే అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిల్డర్లంతా ఏకమవుతాం, డబ్బులు మేము ఇస్తాం, ఏ ఎమ్మెల్యేని కొట్టారో కొనండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కొత్త పీసీఆర్ రీసౌండ్ వస్తుంది. సో డబ్బులు కూడా మేము ఇస్తాం, అవసరమైతే ఏ ఎమ్మెల్యేని కొంటారో కొనండి అంటూ కూడా బిల్డర్లు మా దగ్గరకు వస్తున్నారని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. పీసీఆర్ ఇట్స్ రీసౌండ్, నా సౌండ్ నాకు రీసౌండ్ వస్తుంది, ప్లీజ్ చెక్. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఇది చర్చనీయాంశంగా మారింది. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం జరిగిందో, ఆ ప్రభుత్వం రాగానే కడియం శ్రీహరి ముందుగా అన్నారు, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడిస్తే ఎక్కువ 6 నెలల్లోనే కూలిపోతా అని చెప్పేసి అన్నారు. చాలా రోజులు ఆ మాటలు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తారేమో అన్నటువంటి ధోరణితోటే కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నాం. ఒక గేట్ ఎత్తితేనే 10 మంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. బట్ సంవత్సరంన్నర తర్వాత ఇప్పటికీ ఆ 10 మంది తప్ప, అంటే అఫీషియల్ గా వాళ్ళు కూడా 10 మంది కలిసాం కాంగ్రెస్ పార్టీలో చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం నడుస్తోందా? ఈ మధ్య కాలంలో కేసీఆర్ కూడా అనడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ విలువ తెలవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టొద్దు, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయాలి, మేము అట్లాంటి ప్రయత్నాలు చేయమని. బట్ కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ నీడలాగా ఆయనకు ఒక పేరుంది. ఇటు దుబ్బాక, ఇటు హరీష్ రావుకు, అటు కేసీఆర్ కు మధ్యలో ఆయన నియోజకవర్గం ఉంటుంది. సో ఇద్దరికి దగ్గర వ్యక్తి. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది, నిధులు కూడా ఇచ్చారంటూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని కొనియాడడం కూడా జరిగింది, ఆయన ప్రైజ్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మాటలు అధిష్టానం నుంచి వచ్చాయా, కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత మాటలా అన్నది మాత్రం కొంత చర్చ నడుస్తోంది. రైట్, ఒకసారి మాట్లాడదాం ఈ అంశం పైన. కాంగ్రెస్ పార్టీ నుంచి పులి అనిల్ గారు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అట్లాగే మరి కాసేపట్లో బండ రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా అనిల్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.
కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, బిల్డర్లు మొత్తం అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది, కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. సో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారంట ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టండి, అవసరమైతే మేము డబ్బులు పెడతాం, ఏ ఎమ్మెల్యేని కొంటారో కొనండి అని చెప్పేసి. సో ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలుగానే చూస్తారా, రాజకీయంగా సంచలనం కావడం చేసినటువంటి మాటలు అనుకోవాలా? గతంలో కూడా ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. సో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇది పైనుంచి వచ్చినటువంటి మాటలుగా చూడాలా? సో ఇప్పటికే దీనిపైన పొంగులేటి అండ్ మంత్రులు కూడా రెస్పాండ్ అవుతున్నారు, మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఏం చెప్తారు అనిల్ గారు? నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కామెంట్స్ నేను కూడా ఇంతకుముందే పదే ఒకసారి చూశాను. నాకు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల కన్నా ఇప్పుడు వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధ సంఘ పార్టీలు అసలు ఈ విషయం పైన స్పందిస్తాయన్న దాని మీద యావత్ రాష్ట్రం ఇప్పుడు ఒక చాలా అటెన్షన్ తో చూస్తుంది. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతమైన మాటలని నేను కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా భావిస్తలేదు. ఎందుకంటే ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చోనో లేకపోతే ఆయన పర్సనల్ ఫంక్షన్లో మాట్లాడే, సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో యొక్క అఫీషియల్ ప్రోగ్రామ్ లా ఆయన కార్యకర్తలతో చెప్పిన మాట. ఆయన కార్యకర్త డెఫినెట్ గా ఇది బీఆర్ఎస్ యొక్క నైజం, బీఆర్ఎస్ యొక్క అంతర్గత వ్యూహం, ఇది బీఆర్ఎస్ యొక్క సైద్ధాంతిక సిద్ధాంతం. అది వాళ్ళ సిద్ధాంతం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది అని కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల్లో అర్థమవుతుందని మీరు నమ్ముతున్నారు? 100%. వాళ్ళకు లేకుంటే ఏం పని ఉంటుందండి? వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ పనేంది? వాళ్ళు ఏమన్నా లోకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ యొక్క రైజింగ్ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి తోడ్పాటులో వాళ్ళ 10 సంవత్సరాల 80,000 పుస్తకాల యొక్క పరిజ్ఞానాన్ని ఇచ్చి తెలంగాణ పురోగతిలో ఏమైనా తోడ్పడతారా? వాళ్ళు చాటున మాటన కూర్చొని ఏ అవకాశం వస్తే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, కడుపు నిండా సన్న బియ్యం తింటున్నటువంటి పేదల అన్నంలో వాళ్ళు కూలగొడితే కూలిపోయేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా? ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే వెళ్లేంత పరిస్థితిలో ఉన్నారా? సో కొంటే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే, ఒకవేళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారంటే కనుక ఖచ్చితంగా పార్టీలో నిరాశతో ఉన్నారు, పార్టీలో అంత సంతృప్తిగా లేరు, అసంతృప్తిగా ఉన్నారన్నటువంటి భావన కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినంత మాత్రాన కూలిపోయే ప్రభుత్వం కాదు. మాకు ఫుల్ టైం మెజారిటీ ఉంది, మాకు కావాల్సిన మెజారిటీ కన్నా ఎక్కువనే ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఒక రాక్షసత్వ మనస్తత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజాన్ని మేము ఇక్కడ ఎండగడుతున్నాం. వాళ్ళు ఏం చేయాలా? ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటారండి? వాళ్ళు ఏం చేయాలా? ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. ఒక ప్రభుత్వంలో మేము కూడా తెలిసి తెలవక ఆయన మాటల్లో కూలగొట్టండి అని బిల్డర్లు అడుగుతున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, రియల్ ఎస్టేటర్లు అడుగుతున్నారు. సో కూలగొడతామా లేదా అన్నది ఆయన చెప్పట్లేదు, వాళ్ళు అడుగుతున్నారు ఏదైనా మంత్రం ఉంటే చూడండి అని చెప్పేసి. వాళ్ళ ఉద్దేశంలో బిల్డర్లు అంటే ఎవరు? కేసీఆర్ గారు ఒక పెద్ద బిల్డర్ వాళ్ళ దృష్టిలో, కేటీఆర్ గారు పెద్ద బిల్డరు, హరీష్ రావు గారు పెద్ద బిల్డరు, మైహోం రామేశ్వర్ గారు పెద్ద బిల్డర్లు. వాళ్ళకున్న బిల్డర్లు ఎవరు? వాళ్ళందరూ వాళ్ళకున్నటి వ్యాపారవేత్తలు, వాళ్ళకున్నటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి బిల్డర్లందరూ ఎవరు? వాళ్ళ రాజకీయ నాయకులే. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొచ్చినటువంటి తెలంగాణ భూభాగాన్ని రియల్ ఎస్టేట్ గా వెంచర్లు ఏమిచ్చిన అమ్మిన చరిత్ర ఎవరండి? ప్రభుత్వం యొక్క ఎటువంటి దాని పర్మిషన్లు లేకుండా జన్వాడ లాంటి ఫామ్ హౌస్లు చేసి ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసిన బిల్డర్లు ఎవరు? కేటీఆర్ కాదా? మీరు నమ్ముతున్నారా? బిల్డర్లు తెలంగాణలో పారిశ్రామికవేత్తలు బిల్డర్లు అసంతృప్తిగా ఉన్నారు. సో ఏ కట్టడం కట్టాలన్నా కానీ దానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి, దానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. సో కొన్ని ట్యాక్స్లు కూడా తీసుకుంటున్నారు అన్నటువంటి వాదనలు కొన్ని 3 నెలల ముందు తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక బిల్డర్ అసోసియేషన్, నాకు ఎగ్జాక్ట్ గా పేరు తెలియదు, 6 నెలల ముందు నేనే ముఖ్యమంత్రి గారితో ఆ మీటింగ్ పార్టిసిపేట్ చేసిన. మన ఐటీసీ కాకతీయలో, గచ్చిపోలి దగ్గర ఉన్నటువంటి ఐటీసీ కాకతీయలో ఒక పెద్ద ముఖ్యమంత్రి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నేను కూడా ఆ మీటింగ్ లో ఉన్నా. మా ప్రభుత్వ యంత్రాంగ మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా మా మున్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. వారు ఎన్నో సలహాలు సూచనలు చెప్పారు. మాకు రాబోయే రోజులలో హైదరాబాద్ ఒక మంచి నివాస యోగ్యమైన ప్రాంతాలుగా చేపట్టాలంటే ఈ సలహాలు తీసుకోండి, మీ ప్రభుత్వంతో మేము సంతోషంగా ఉన్నాం, మాకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వండి అని వారు కోరారు. ఒకవేళ
మీద నారాజు ఉంటే వాళ్ళు అంత పెద్ద మీటింగ్ ఐటీసీ కాకతీయలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలుస్తారు? మాకు సలహాలు సూచనలు ఎందుకు ఇస్తారు? ఇదంతా ఒక డాక్టర్ అనిల్ గారు 1 సెకండ్ ఒకసారి సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మనతో అందుబాటులో ఉన్నారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అనిల్ గారు అంటున్నారు ఇది కేసీఆర్ కుట్ర రాజకీయం, ఇది బీఆర్ఎస్ పార్టీ మొత్తం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెనకాల నుంచి గోతులు దవ్వుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల్ని ఆయన వ్యక్తిగతంగా చూడాల్సిన పాయింట్ కాదు, అది పార్టీ కార్యకర్తల సమావేశంలో గులాబీ కండ వేసుకొని మాట్లాడినటువంటిది, పబ్లిక్ మీటింగ్ అంటే పార్టీ మీటింగ్ లో మాట్లాడినటువంటి మాట. సో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కేసీఆర్ మనసులో మాట కొత్త ప్రభాకర్ నోటి నుంచి వచ్చిందా? ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి టికెట్ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. అంటే కేసీఆర్ నీడలాగా కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒక పేరుంది. సో ఈ మాటలు ఎట్లా చూడొచ్చు? దానికన్నా ముందు సతీష్ అన్న నాదొక చిన్న రిక్వెస్ట్. సతీష్ అన్న గారు నాదొక చిన్న మీకు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక ప్రజాస్వామిక వ్యక్తిగా ఒక యువ రాజకీయవేత్తగా మీరు ఏకీభవిస్తున్నారా లేరనేది నాకు అన్నగారు చెప్పాలి ఫస్ట్. సతీష్ గారు ప్లీజ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పడగొట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లోనే పడగొట్టే నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు. వాళ్ళే పొద్దున్న లేస్తే ఆ మంచిర్యాలలో వివేక్ గారు కానీ, అక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ఇక్కడ జానారెడ్డి గారు కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళకున్న చర్చలు నడుస్తా ఉన్నాయి, వాళ్ళు కూడా మీటింగ్ జరుగుతా ఉన్నాయి. వాళ్ళ పార్టీని కొత్తగా ఎవరో వచ్చి పడగొట్టాల్సిన అవసరం అవకాశం వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. వాళ్ళ పార్టీ ఏమైతుంది, ఎక్కడ ఏమైతుంది, ఏ రాష్ట్రంలో ఏమైతుంది పార్టీ అంతర్గత విషయం. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు, బిల్డర్లు వచ్చి ఏదో కొనమని అంటున్నారు, సో మీ డబ్బులు ఇస్తాం ఎమ్మెల్యేలను కొనని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కామెంట్స్ ని పార్టీ పరంగా చూస్తున్నారు. అనిల్ గారు శ్రీకాంత్ గారు మీరు ఒక విషయం గమనించాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గమనించాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాటలు మేము పడగొడతామనం అనలేదు. గతంలో కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాలలో కూడా ఎందుకు మనం ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు, చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్ లో ఉన్నప్పటికీ కూడా మనకు అవసరం లేదు, వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే, వాళ్ళకి ఇలా పాలేదో నీళ్ళేదో తెలిసిపోయింది ప్రజలకు, గాడిదేదో గుర్రదేదో తెలిసిపోయింది ప్రజలకు. గత 15 నెలల కాలంలోనే ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇలా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు ఏవైతే అనాలోచిత చర్యలు కానీ, ఇటు మూసీ పేరుతో హైడ్రా పేరుతో ఇండ్లని కూల్చడం కానీ, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి నుండే మనకు పెట్టుబడులు ఇచ్చే అవకాశం లేదు, ఎవడు అప్పు కూడా నమ్ముతలేరు అనే విషయం వచ్చిందంటే ఇలా బిజినెస్లు ఎక్కడ నడుస్తాయి, సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆర్థిక తెలంగాణ రాష్ట్రం. రెండోది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ఐటీసీ కాకతీయ హోటల్లో సంతృప్తిగా ఒక మీటింగ్ జరిగింది, బిల్డర్లు ఎక్కడ నిరాశగా లేరు, రియల్ ఎస్టేట్ కి డోకా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. శ్రీకాంత్ గారు వినండి, ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల ముసలోళ్ళ దాకా, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, యాక్టర్లు, ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్ణాలు ఎలా అయ్యో ఈ దొంగ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేమి, వీళ్ళ యొక్క అలవి కాని హామీలు వింటిమి, నమ్మితిమి, మోసపోతిమి, గోసపడబడితిమి, దారి ఉందా దేవుడా భగవంతుడా, ఏదైనా దారి ఉందా మళ్ళీ మా బీఆర్ఎస్ మళ్ళీ మా కేసీఆర్ గారిని తీసుకురావడానికి మాకు ఏదైనా దారి ఉందా అని చేతులు అడుగుతా ఉన్నారు. అది మాకు వాస్తవం. ఆ దారి కోసం బిల్డర్లను ముందు పెడుతున్నారా? సో ఇది ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్రకోణమా అన్న అనుమానాలు. వినాలి శ్రీకాంత్ గారు, వినాలి ఫస్ట్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాటలు ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నిరాశతో ఉన్నారు. వీళ్ళు అలవి కాని హామీలు ఇచ్చిలు, వృద్ధులకు పెన్షన్లు వేస్తాను, పెన్షన్లు పెంచలేదు, దళితులకు 12 లక్షలు ఇస్తానని ఇయ్యలేదు, పిల్లలకు స్కూటీలు ఇస్తాను, ప్రతి దాంట్లో తులం బంగారం అని, ప్రతి దాంట్లో వ్యవసాయ రైతాంగాన్ని నేతలను ప్రతి ఒక్కరిని మోసం చేసిరు. ఇలా ఏదైనా అవకాశం ఉందా అంటే భగవంతుడు ఒకడు. శ్రీకాంత్ గారు వినాలి, మనం ఇలా శ్రీకాంత్ గారు మనం ఈ రోజు ఏదైనా కష్టంలో ఉంటే భగవంతుడా మాకు దారి చూపు అని చెప్పి దేవుని మొక్కుతాం. ఈ రోజు అదే విధంగా ఈ కాంగ్రెస్ అనాలోచిత చర్యలకు బాధపడుతున్న తెలంగాణ ప్రజలకు చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రోజు భగవంతుడా మళ్ళీ మా కేసీఆర్ సార్ని తీసుకొచ్చే దారి ఏదైనా ఉందని అడుగుతున్నారు తప్ప మేము కూల్చుతాం ప్రభుత్వాన్ని అనలేదు. ఒక నిమిషం, ఐ థింక్ అనిల్ గారు ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అనిల్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
అన్న ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రం బీదలు బడుగులు బలహీనుల కంచాలల్లా తెల్ల సన్న బియ్యం అన్నం మెతుకులతోని పండుగలు చేసుకుంటారు. దానికి హర్షించండి మీరు. ఇన్ని సంవత్సరాల గురుకులాలల్లా బ్రదర్ అనిల్ గారు గురుకులాలల్లా ఎంత వినాలి అనిల్ గారు, గురుకులాలలో ఎంతమంది చిన్న పిల్లలు చనిపోయారు, పాము గారులతో చనిపోయారు. మీరు బియ్యము విషపూరిత ఆహారం ఇవ్వడం వల్ల ఎంతమంది పిల్లలు చనిపోయారు చెప్పాలి. ఇలా సన్న బియ్యం అని మాట్లాడుతా ఉన్నారు. ఉన్నది అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడానికి, విద్య లేని వాళ్ళకి విద్య పెట్టడానికి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. కానీ బిల్డర్లకు వెంచర్లు వేసి వెసులుగాళ్ళు కల్పించి 20 ఫ్లోర్ల పర్మిషన్ లేని దగ్గర 50 ఫ్లోర్లు కట్టించి ఎటువంటి నాలా ఇక్కడ ఇంకొక పాయింట్ అనిల్ గారు, ఇంకొక పాయింట్ కూడా సరే, సంక్షేమ పథకాల విషయం అట్లా ఉంచితే పార్టీలో ఏం జరుగుతోంది? ఒక నిమిషం 1 సెకండ్. అనిల్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తోవలా కనిపిస్తోంది. నల్లగొండ సెక్టర్ నల్లగొండకే, ఖమ్మం సెక్టర్ ఖమ్మంకే ఉంది. ఇక హైదరాబాద్ మహబూబ్ నగర్ సెక్టర్ మహబూబ్ నగర్ లాగానే కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోతే రెబల్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అక్కడ కుల సమీకరణాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి మంత్రివర్గ కూర్పు విషయంలో. ఎట్ ది సేమ్ టైం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాలో ఉన్నటువంటి వేముల వీరేశం గానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా ఒక వర్గం లాగా ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందాక సతీష్ గారు అన్నారు కాంగ్రెస్ పార్టీని ఎవరో బయట నుంచి వచ్చి కూల్చాల్సినటువంటి పని లేదు, వాళ్ళే కూల్చుకుంటారని చెప్పేసి. సరే అది అప్రస్తుతం అనుకున్నా గానీ కాంగ్రెస్ పార్టీలో కొంత అట్లాంటి కొంత డివైడేషన్ ఏమైనా కనిపిస్తోందా? వర్గ విభేదాలు ఏమైనా ఉన్నాయా? కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు కొత్త ప్రభాకర్ రెడ్డి వరకే చూడాలా, లేదంటే వెనకాల కేసీఆర్ నుంచి వచ్చినటువంటి మాటలుగా చూడాలా? ఈ పార్టీలో మీరు డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా ప్రతిపక్షానికి అది ఆయుధమే కదా. రైట్ శ్రీకాంత్ అన్న, నేను చెప్పేది ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాటలు 100% అది బీఆర్ఎస్ సైద్ధాంతిక భావజాలం. అది కమావో 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 అంతే. వారు సంపాదించు కూడబెట్టు పంచు, సంపాదించు కూడబెట్టు పంచు. ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకు వంచు, వాళ్ళ నాయకులకు వంచు. ఇది బీఆర్ఎస్ యొక్క నైజాం. ఇక్కడ కూడబెట్టాలా, ఇక్కడ సంపాదించాలా, నేను దేశాన్ని ఏలుతాని మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ పెట్టాలా, ఢిల్లీలో పార్టీ ఆఫీస్ పెట్టాలా, తమిళనాడులో పార్టీ ఆఫీస్ పెట్టాలా. ఇది కేసీఆర్ నైజాం. పార్టీ ఆఫీసులు పెట్టినంత మాత్రాన ప్రభుత్వాన్ని కూల్చినట్టు కాదు కదా. ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడుగుతారు, మా రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతారు, వివేక్ గారు అడుగుతారు, మా మాధవ్ రెడ్డి గారు అడుగుతారు, ఇంకొకరు అడుగుతారు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, ద డెమోక్రసీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. అంత అడిగే అంతేటటువంటి మానసిక స్థైర్యం మా హైకమాండ్ మాకు ఇచ్చింది. మేము అడుగుతాం. మీ దాంట్లో మీరు అడిగేంత శక్తి ఉందా? కేసీఆర్ గారు నల్ల పేపర్ తెల్ల కాపీ రాసి జేబులో పెట్టి పంపితే ఎవరో కావాలే క్యాబినెట్, అట్లా కాదు. మా దాంట్లో డిస్కషన్ జరుగుతుంది. నౌ ద సిఎల్పి మీటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఎన్నో విషయాలు అక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ముఖ్యమంత్రి గారు యావత్ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు డిస్కషన్ జరుగుతారు. మీరు సిఎల్పి మీటింగ్ పెట్టుకుంటే ఏం పెట్టుకుంటారండి? మా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ని ఎలా కొట్టాలి, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా కొనాలి, ఇంకా మనం చేసినటువంటి పైసలను ఎలా మనం కూడబెట్టుకోవాలి, వాటిని ఎలా దాచుకోవాలి, రాబోయే ప్రభుత్వంలో మనం ఇంకా ఎలా మనము ఈ పైసల్ని జమ చేసుకోవాలి. ఇది తప్పదు. కానీ తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తారనైతే తెలంగాణ రాష్ట్రం నమ్మదు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది. మళ్ళీ ఇంకోటి, ఈ రోజు ప్రజల్లో కొంత అసంతృప్తి, అసంతృప్తి ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు? చాలా సందర్భాల్లో హైడ్రా విషయంలో ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి, మూసి విషయంలో ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి, ఫార్మాసిటీ విషయంలో అట్లాగే జరిగింది, రైతు భరోసా విషయంలో అట్లాగే జరిగింది. అసలు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకముందే రైతు పండుగను కూడా మీరు చేయడం జరిగింది. ఇప్పుడు ధరణి పోర్టల్ సంబంధించి అంటే భూభారతి పేరు మార్చి, భూభారతి ఇంకా లాంచ్ అవ్వలేదు, పైలట్ ప్రాజెక్టు, దానికే నిన్న ఒక పండుగ వాతావరణం చేశారు. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్లట్లేదా అన్న? ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఒకటి తీసుకొచ్చినప్పుడు మన ప్రజల్లోకి తీసుకెళ్ళంగానే కొంత వ్యతిరేకత వస్తుంది. 100% ఎవరు ఆమోదించరు. అర్థమైందా? తెలంగాణ రాష్ట్రం ఇస్తా అన్నప్పుడు కూడా సోనియా గాంధీ అందరూ ఆమోదించలేదు. అందరి యొక్క సయోధ్య, అందరి యొక్క కోఆపరేషన్ తో మనం తెలంగాణ రాష్ట్రం చేసుకున్నాం. సోనియా గాంధీ ఇస్తాను. ఇది కూడా అంతే. పథకాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాన్ని వ్యతిరేకించే వర్గం ఉంటది, దానికి తోడ్పాటు చేసే వర్గం ఉంటది. వ్యతిరేకించే వర్గాన్ని వాళ్ళను మనం పిలుచుకొని మాట్లాడుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణిస్తూ వాళ్ళకున్న సందేహాలను నిస్పృహి చేయవలసిన బాధ్యత ఒక ప్రభుత్వ బాధ్యతగా మాకుంటది. ఎస్, ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు 2 అడుగులు వెనకేస్తాం. ప్రజల యొక్క మ్యాండేటే రేవంత్ రెడ్డి మ్యాండేట్. ఒక విషయంతో మేము ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఒకవేళ దాన్ని వ్యతిరేకిస్తే వెనుకకు తీసుకున్నట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఎటువంటి మా కిరీటం మేము పడిపోదు. ప్రజలు ఆమోదిస్తే ముందు ప్రజలు ఆమోదించే తప్పే ఉంది దాంట్లో. కానీ ప్రజలు ఆమోదించకుండా
ప్రజల మీద రుద్దాలనే బీఆర్ఎస్ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. రాహుల్ గాంధీ ఆలోచన ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. సో కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఆయన రాజకీయాలు సెన్సేషనల్ కోసం చేశారా, వ్యక్తిగతంగా చూడాలా లేదంటే పార్టీ పరంగా చూడాలా, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం చెప్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే బిల్డర్లు లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ లేదంటే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్రంలో అసంతృప్తిగా ఉన్నారా, వాళ్ళు ఎమ్మెల్యేలను కొనేంత డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధమై బీఆర్ఎస్ పార్టీని అప్రోచ్ అవుతున్నారా? ఇది కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చిందా లేదంటే ఫామ్ హౌస్ వరకు కూడా బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళడం జరిగిందా? ఏమైనా ప్రపోజల్ పెడుతున్నారా? ఆ మాటలు మనసులో మాట కొత్త ప్రభాకర్ రెడ్డి నోట ఏమైనా వచ్చింది అనుకోవాలా? చాలా అంశాలు దీంట్లో పరిగణలోకి వస్తున్నాయి. సో చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా రెస్పాండ్ అవుతుంది. దీనిపైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లే కాదు వచ్చే 5 ఏళ్లు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్పేసి చాలా సీరియస్ గా దీనిపైన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిపైన ఖచ్చితంగా ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలు ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారా, బయటికి కొంటే కొనుగోలు చేస్తే వెళ్ళిపోయేటువంటి ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.